హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ అమలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడికని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు తాజా వార్త ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని మరియు ఎటువంటి జాప్యం లేకుండా దానిని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ గారు ఈ విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వానికి కీలక విన్నపాలు చేశారు. వాస్తవానికి దాదాపు 2 ఏళ్ల క్రితమే ఉద్యోగులకు అందాల్సిన కరువు భత్యాన్ని డీఏ సుమారు 6 నెలల క్రితం అధికారికంగా ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన జీవోని మాత్రం పెండింగ్‌లో ఉంచారు. అయితే ఎట్టకేలకి సంక్రాంతి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఆ జీవోను విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పండుగ వేళ ఉద్యోగులకు ఈ ఊరటనివ్వడాన్ని తాము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ఆయన తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలోనే పీఆర్సీ కమిటీ నియమించడం జరిగిందని, ఆ కమిటీ నివేదిక కూడా సిద్ధంగా ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో తాము గద్దెనెక్కిన 6 నెలలలోపు కొత్త పీఆర్సీని అమలు చేస్తామని ఉద్యోగ వర్గాలకు హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే గణనీయమైన సమయం గడిచినా ఎన్నికల ప్రక్రియ ముగిసి 2 ఏళ్లు కావస్తున్నా నేటికి కొత్త వేతన సవరణపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఉపాధ్యాయులను మరియు ఇతర ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కాలం గడుస్తున్న కొద్దీ ధరలు పెరుగుతున్నాయని, పాత జీతాలతో జీవనం గడపడం కష్టతరమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకుంటూ వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కరువు భత్యం డీఏ విషయానికి వస్తే ఉద్యోగుల పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మొత్తం 5 డీఏలు బకాయిలుగా ఉన్నాయి. అంటే 5 విడతలు పెరగాల్సిన కరువు భత్యం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇటువంటి తరుణంలో పండుగ సందర్భంగా కేవలం ఒకే ఒక డీఏను ప్రకటించి సరిపెట్టడం ఏమాత్రం సమంజసం కాదని, ఇది ఉద్యోగుల పట్ల అన్యాయం చేయటమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మిగిలిన 4 డీఏలను కూడా ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే ప్రకటించి, ఆ బకాయి సొమ్మంతా కూడా ఒకేసారి విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడే ఉద్యోగ కుటుంబాల్లో నిజమైన పండుగ వెలుగులు నిండుతాయని ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇతర తీవ్రమైన ఆర్థిక సమస్యలను కూడా ఆయన ప్రభుత్వం ముందు ఉంచారు. రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులకు గత కొన్ని నెలలుగా అందాల్సిన పెండింగ్ జీతాలను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. అలాగే ఉద్యోగుల పొదుపు మొత్తమైనటువంటి జీపీఎఫ్ బకాయిలు, జీవిత బీమా, ఎల్ఐసి క్లెయిమ్లు మరియు అర్జిత సెలవులకు సంబంధించిన నగదు చెల్లింపులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరి ముఖ్యంగా ఏళ్ల తరబడి సేవలందించి పదవీ విరమణ చేయాల్సిన వృద్ధ పెన్షనర్లకు అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉండటం బాధాకరమని ఆయన అన్నారు. ఈ బిల్లులన్నీ తక్షణమే మంజూరు చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆర్థిక చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ట్రెజరీల్లో ఆర్థిక బిల్లుల చెల్లింపు విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలని కోరారు. ఫైరవీలు చేసేవారికి కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఎవరి బిల్లులు ముందు వచ్చాయో వారికే ముందుగా చెల్లింపులు జరిగేలాగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల సామాన్య ఉద్యోగులకు అన్యాయం జరగకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. చివరగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యలను ప్రతిబింబించే ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయడం మన యొక్క బాధ్యత. ఎవరైనా ఈ సమాచారాన్ని మొదటగా తెలుసుకున్నారో వారందరూ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.